అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును నార్సింగి పిఎస్ కు బదిలీ చేయగా ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని 2019లో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేరినట్లు ఆమె తెలిపింది. ఓసారి ముంబై వెళ్లిన సమయంలో తనను లైంగికంగా వేధించారని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. షూటింగ్ కు సంబంధించిన వాహనంలోనూ వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఆమె చెప్పారు. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ తన ఇంటి ముందు ఉందని, దానిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని, జానీ మాస్టర్ నుంచి ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్ లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చినారు ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. జానీ మాస్టర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో 0 ఎఫ్ఐఆర్ నమోదు కాగా తిరిగి నార్సింగి పోలీస్ స్టేషన్ ఈ కేసు బదిలీ చేయడం. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేస్తూ ఇంతకుముందే ఇన్స్పెక్టర్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. జానీ మాస్టర్ పైన బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశామని. కొన్ని సంవత్సరాల క్రితం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి అమ్మాయి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడతా ఉన్నట్టు కూడా గతంలో నుంచి తమ ఫిర్యాదు చేయాలని కూడా బెదిరిస్తా ఉన్నారన్నట్టుగా కూడా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా 376 క్లాస్ N506 323 ఐపీసీ సెక్షన్ల కింద జానీ మాస్టర్ మొత్తం 4 పేపర్ల లేఖ బాధితురాలు పోలీసులకు అందజేసింది. దాంట్లో చాలా క్లియర్ గా జానీ మాస్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి, తనను పరిచయం ఏర్పాటైన తర్వాత ముంబై, తమిళనాడు, కర్ణాటక ఇతర షూటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు తన పట్ల షూటింగ్ వాహనంలో సైతం తనపై లైంగిక దాడికి వేధింపులకు పాల్పడ్డాడు అంటూ కూడా ఈ విషయాన్ని బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2017లో పరిచయం అయ్యాడు. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తా ఉన్నారు. గత నెల 28వ అనుమానాస్పద పార్సిల్ తన ఇంటికి కూడా ఉండాలి, దాంట్లో ఇదే షూటింగ్ అంటే రాసి ఉన్నట్లు, తనతో లైఫ్ థ్రెటనింగ్ ఉంది, తనకు ఇబ్బందికరంగా ఉంది, తను బయట సొసైటీలో ఉండడం కారణంగా నేను బ్రతికి ఉండేటువంటి అవకాశం లేదు అని ఈ విషయాన్ని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడము, కేసు నమోదు చేయడం. తర్వాత జనసేన కార్యాలయం నుంచి జానీ మాస్టర్ వ్యవహారంలో ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని
ఆదేశించడం అయినది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనటువంటి క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుని తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. జానీ మాస్టర్ ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, పార్టీకి రాకూడదు, పార్టీ యాక్టివిటీస్ తో పాల్గొనగలదు. తనపైన వస్తున్నటువంటి కేసుల అంశం కానీ అభియోగాల ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి అంటూ కూడా జనసేన పార్టీ కార్యాలయం తరఫున ఈ ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. నార్సింగి పోలీసులు వివిధ టీమ్స్ ఏర్పాటు చేసి బాధితులను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. షూటింగ్ వాహనంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు ఒక ఫిర్యాదు అందజేస్తుంది. దానిలో భాగంగా షూటింగ్ లో భాగంగా ఈ అమ్మాయి ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ లైంగిక వేధింపులు జరిగిన దాంట్లో కూడా బాధితురాలు ఇప్పటికే పోలీసులు కూడా తీసుకున్నారు. ఆ షూటింగ్ వాహనాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సాక్ష్యాధారాలు సేకరించారు కాబట్టి ఆ షూటింగ్ వాహనాన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అక్కడ స్టేట్మెంట్స్, ఫింగర్ ప్రింట్స్ తో పాటు దొరికినటువంటి క్లూస్ అన్ని కూడా సేకరించేటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. ఆ షూటింగ్ వాహనం ఏ చిత్రానికి చెందింది, ఏ ప్రొడక్షన్ కి చెందింది, ఏ సందర్భంలో ఆ వాహనంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే దానిపై పూర్తి స్థాయిలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు విషయాన్ని. రైట్. అయితే జానీ మాస్టర్ పై కేసు నమోదైన నేపథ్యంలో మరి ఆయన స్పందించారా? ప్రతి విషయంలో స్పందించేటువంటి జానీ మాస్టర్ షేక్ జానీ ఈ కేసుకు సంబంధించి తనపైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే తన పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నటువంటి అంశం ఈ టైంలో రియాక్ట్ అవుతే ఇంకొంత నీటికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి తను రెస్పాండ్ అవ్వకుండా పోలీసులకు తను సహకరిస్తున్నాను ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. పోలీసులు జానీ మాస్టర్ కి 41 CRPC నోటీసులు జారీ చేయాల్సి ఉంది. 41 CRPC నోటీసులు జారీ చేసిన తర్వాత అతను పోలీసుల ముందు హాజరయ్యి ఈ బాధితురాలపై ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి తనపై స్పందించాడు, ఏ సందర్భంలో ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, తరచుగా ఇంటికి వచ్చి తిట్టేవాడు, కొట్టేవాడు, ఒంటరిగా ఉన్నటువంటి నన్ను ఇబ్బందులు గురిపించేవాడు, అన్నిసార్లు నన్ను రిటర్నింగ్ చేశాడు. కొన్ని సినిమాల్లో తనకు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని తను రెడ్ హ్యాండెడ్ గా బలవంతంగా లాక్కొని ఆ సినిమా అవకాశాన్ని తను ఉపయోగించుకుంటా ఉన్నారు, నన్ను ప్రతి విషయంలో ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా బాధితురాలు కొన్ని స్పెసిఫిక్ గా కారణాలన్నీ కూడా చూసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన నార్సింగి పోలీసులు కేసు సమర్పిస్తూ దర్యాప్తు చేస్తా ఉన్నారు. త్వరలో తనకి నోటీసులు అందజేసి డేట్ కేటాయించి ఆ డేట్ ప్రకారంగా నార్సింగి పోలీస్ స్టేషన్ హాజరవ్వాలని కూడా త్వరలో పిలుపునిచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని జనసేన ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలి? ఈ టైంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలో క్లియర్ గా జనసేన పార్టీ కార్యాలయానికి, జనసేన పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలి, ఈ అలిగేషన్స్ ప్రూవ్ అయ్యేంత వరకు, పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ వచ్చేంత వరకు ఈ పార్టీకి దూరంగా ఉండాలి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటే కూడా ఆదేశిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఏ పార్టీలోనైనా సరే ఒక సభ్యత్వం పొందినప్పుడు దాంట్లో మహిళలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు, ఈ కేసులకు సంబంధించి అంశాలు తెరపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో దువారా శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీ ఆ రకంగానే పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. తర్వాత ఆదిమూలం టీడీపీ ఎమ్మెల్యే కూడా మహిళలకు సంబంధించినటువంటి వేధింపుల వ్యవహారం పైన అతను పైగా తెరపైకి రావడంతో అతను కూడా దూరం పెడుతూ అతని విషయంలో కూడా పార్టీ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే జానీ మాస్టర్ కూడా మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని పైన కేసు నమోదైంది అన్నది కూడా తాజాగా పోలీసులు అతని పైన నమోదైనటువంటి కేసు వివరాలను తెలియజేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ కార్యాలయం అతన్ని తాత్కాలికంగా ఈ పార్టీ కార్యకలాపాలకి, పార్టీకి దూరంగా ఉండాలంటే మాత్రం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తారు.